అందరికీ నమస్తే అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరపున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ తరపు ముందుకు రావడం గల కారణం ఏంటంటే మన కానిస్టేబుల్ ఈవెంట్స్ యొక్క డేట్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒక అరగంట కిందటే రావడం జరిగింది. దాంట్లో భాగంగా మీ ముందుకు రావడానికి ఏంటంటే ఈ కానిస్టేబుల్ ఈవెంట్ అనేది చాలా కీలకమైనటువంటి అంశమే ప్రతి వారు కూడా. ఎందుకంటే దగ్గర ఏపీఎస్పీ కానిస్టేబుల్ అత్యధికమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి గ్రౌండ్ మెరిట్ ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళకు మాత్రమే జాబ్ అనేది 100% గ్యారంటీ అనేటువంటి సందేశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి 130 మార్కులు చేసి కూడా ఒకసారి క్లారిటీగా చూడండి. ఎవరైనా ఒక వ్యక్తి 130 మార్కులు వచ్చినా, ఈ ఎగ్జామ్లో 130 మార్కులు వచ్చినా సివిల్ కానిస్టేబుల్ వస్తే సివిల్ కానిస్టేబుల్ కొట్టుకుంటే ఓకే. ఒకవేళ ఈ సివిల్ కానిస్టేబుల్ కానీ నీకు రాకపోతే ఈ గ్రౌండ్ కానీ ఒక 50 మార్కులు చేశాడు అనుకోండి, ఇతనికి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఉద్యోగం వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఈ ఎగ్జామ్ మార్కుల్ని బై 2 చేస్తాడు, గ్రౌండ్ మార్కులేమో యాస్టీజ్గా ఉంచుతాడు. చూడండి మిత్రమా, మీకు మళ్ళీ చెప్తున్నా, నిజంగా నీకు 100% ఏపీఎస్పీ కానిస్టేబుల్ కావాలంటే రండి, కృష్ణారెడ్డి అకాడమీ రండి. సిస్టమేటిక్గా ఎటువంటి ఇంజురీ లేకుండా మీకు ట్రైనింగ్ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎంత దీంట్లో సగం అంతా 65 + 50 అంతే కేవలము 115 మాత్రమే అవుతున్నాయి. కేవలం 115 మాత్రమే అవుతున్నాయి. ఓకే అండి, ఈ మార్కులకు జాబ్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అంతే, దేవుడికి దండం పెట్టుకొని మనము ఉండొచ్చు. వస్తే లేదని లేదు. కానీ మన కృష్ణారెడ్డి అకాడమీలో ఎగ్జామ్లో నువ్వు ఒకవేళ 110 తెచ్చినా గ్రౌండ్ పరంగా 76 మార్కులు దాటించే ఉంటాం. 76 మార్కులు దాటించే ఉంటాం. కేవలం టాలీ చేసుకోండి. ఈ ఎగ్జామ్ మార్కులు ఏదైతే బై 2 చేసుకుంటే 55 + 76, ఈ రెండు మీరు ఒకసారి కలుపుకుంటే మీకు అర్థమైపోద్ది ఎన్ని మార్కులు ఎంతో జాబ్ వస్తుంది. 130 మార్కులు అవుతుంది. ఓకే అండి. సో మీకు ఇది ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతే, ఏపీఎస్బీ కానిస్టేబుల్ కావాలంటే కృష్ణారెడ్డి అకాడమీకి, ఏఆర్ కానిస్టేబుల్ కావాలంటే కృష్ణారెడ్డి అకాడమీకి, ఇంకా సివిల్ కానిస్టేబుల్ కావాలంటే కోచింగ్ ఇస్తాము. దాని నీ మీద ఆధారపడి ఉంటుంది. 130, 140, 150 వరకు వెళ్తున్నారు కాబట్టి మీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు కావాల్సిన స్టడీ హాల్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఇదో గ్రౌండ్ కోచింగ్ ఫ్రీగా ఇస్తున్నాం. గ్రౌండ్ కోచింగ్ అనేది మీకు చాలా ఫ్రీగా సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే నాకు జీవితం పెట్టిందే గ్రౌండ్ కాబట్టి, ఆ గ్రౌండ్ స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నప్పుడే నాకు జీవితం పెట్టింది కాబట్టి నేను ఈరోజు ఆ గ్రౌండ్ మీకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాను. అండ్ స్టడీ హాల్ కూడా స్టడీ హాల్ కూడా మీకు ఫ్రీగా స్టడీ హాల్ కూడా ఇస్తున్నాను. ఫ్రీగా ఇస్తున్నాను. కేవలం మీకు న్యూట్రిషన్ ఫుడ్కి మన అకాడమీలో మీకు పెట్టేటువంటి నెలకు 5,500 రూపాయలు మాత్రమే మీకు మెస్ బిల్ తీసుకుంటూ ఉన్నాం. ఈ 5,500 రూపాయలు కూడా బయట హాస్టల్ లాగా మాత్రం పెట్టమండి, దయచేసి గమనించండి అందరూ కూడా. దీంట్లో మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుందంటే వీక్లీ 2 days చికెన్ పెడతాము, 2 days ఎగ్ కర్రీ పెడతాము నైట్ టైం. అంతే 4 days మీకు ఇక్కడ నాన్ వెజ్ పెడుతున్నాం. అండ్ ఎవ్రీడే మార్నింగ్ ఒక ఎగ్ ఇస్తాము, అండ్ రాగి జాబ్ ఇస్తాము, కుంచారాలు ఇస్తాము. మీరు తిన్నంత టిఫిన్ ఉంటుందండి అక్కడ. ఎందుకంటే మేము ఎంత లోడ్ వేస్తామో అంత తగ్గట్టు ఫుడ్ పెట్టిస్తాం అక్కడ ఆ సెక్షన్లో. అదే క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్ ఏం చెప్తుందో, అకార్డింగ్ టు ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ అనేది ట్రైనింగ్ నడుస్తుందండి. ఎంత నడాలి, ఎంత సిస్టమేటిక్గా వేయాలనేది మీకు టాలీ చేస్తాం. చూడండి, ఇక్కడ గ్రౌండ్ కోచింగ్ ఫ్రీగా ఇస్తున్నాము, స్టడీ హాల్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. కానీ మీకు ఫుడ్ అంటే కూడా బయట హాస్టల్లా కాకుండా మీకు అన్నీ పెట్టుకుంటూ న్యూట్రిషన్ డైట్ని పెట్టుకుంటూ మీకు 100% మీకు అన్నీ ఒకే దగ్గర ఉండేలాగా తయారు చేస్తున్నాడు అకాడమీ, మన కృష్ణారెడ్డి అకాడమీ. రండి, మన కృష్ణారెడ్డి అకాడమీకి వీళ్ళని త్వరగా 1-2 daysలో వస్తే మీకు కావాల్సిన లాంగ్ జంప్ అండ్ 100 అండ్ 600 కావాల్సినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా చెప్పుకొని మీకు తక్కువ టైంలో సక్సెస్ఫుల్ అయ్యే విధంగా తయారు చేయడానికి మన కృష్ణారెడ్డి అకాడమీ మీకు ముందుకు వచ్చింది. కాబట్టి మీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లయితే మీ యొక్క ఉన్న తక్కువ టైంలో క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్ యొక్క గైడెన్స్ దొరుకుతున్న విషయం అయితే మర్చిపోకండి. ఇక్కడ చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్లో 14 సంవత్సరాలు వర్క్ చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను 14 సంవత్సరాల పైగా. అండ్ క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్, ఈ పదం చూడండి, ఈ పదం పెట్టుకోవడానికి అంత అవకాశం లేదు చాలామందికి. 5 కోట్ల మందిలో 5-6 మందికి కూడా లేనటువంటి అవకాశం లేనటువంటి పదం అది. అలాంటి పదం మనము అది రావాలి అనుకుంటే అటు ఎడ్యుకేషన్లో టాప్ అయ్యి ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్లో కూడా నేషనల్ మెడల్ కొట్టి ఉండాలి. అసలు ఈ నేషనల్ క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ అనే పదము సీట్ రాదండి.
మరి అలాంటిది మనం సాధించి ఈరోజు ఉన్నాము అంటే, గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేసి ఉన్నామంటే ద రీజన్ ఈజ్ దిస్ వన్, ద క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ అనే పదాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈరోజు రిజైన్ చేసి మీలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని వందల మందికి ట్రైన్ చేస్తున్నాం. సరే, ఈ అవకాశం ఉపయోగించుకోండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.